విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కూటమి అభ్యర్థిని ఖరారు చేయలేదు. అసలు పోటీ చేయాలా లేదా అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతుంది. పోటీపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రేసులో బైరా దిలీప్, గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6 సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు కమిటీ వేశారు. అర్బన్లో ఎన్ని ఓట్లు, రూరల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై పూర్తి నివేదికను చంద్రబాబుకు కమిటీ పంపించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే చాలా స్థానిక ప్రజాప్రతినిధులు కూటమికి మద్దతు తెలిపారని గతంలో ముఖ్యమంత్రికి వివరించారు నేతలు. కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను వైసీపీ ఇప్పటికే క్యాంపులకు తరలించిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇవాళ సాయంత్రం పోటీపై అభ్యర్థిపై తన నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. విశాఖ ఉమ్మడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూటమి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కూటమి అభ్యర్థిని ఖరారు చేయలేదు. అసలు పోటీ చేయాలా లేదా అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. పోటీపై మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రేసులో బైరా దిలీప్, గండి బాబ్జీ పేరు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6 సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు కమిటీ వేశారు. అర్బన్లో ఎన్ని ఓట్లు, రూరల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశంపై పూర్తి నివేదికను చంద్రబాబుకు కమిటీ పంపించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే చాలా స్థానిక ప్రజాప్రతినిధుల కూటమికి మద్దతు తెలిపారని గతంలో ముఖ్యమంత్రికి వివరించారు నేతలు. అభ్యర్థిని ఇంకా టీడీపీ ప్రకటించలేదు. ఎవరిని ప్రకటిస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు వైసీపీ నుంచి ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. తెలుసుకుందాం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రాథమికంగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి పోటీ చేయాలని భావిస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. అయితే ప్రధానంగా రేసులో బైరా దిలీప్ చక్రవర్తి పేరు ప్రధానంగా వినిపిస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు మరి కాసేపట్లో సచివాలయానికి వస్తారు. అప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. అయితే జిల్లా నేతలంతా కలిసి ఏకగ్రీవంగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు చెప్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే అనకాపల్లి పార్లమెంట్లో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు బైరా దిలీప్ చక్రవర్తి. అయితే ఆఖరి నిమిషంలో బీజేపీకి పొత్తులో భాగంగా సీటు సీఎం రమేష్ కేటాయించారు. అందువల్ల దిలీప్ చక్రవర్తికి కేటాయించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా అసలు పోటీ చేయాలా వద్దా అనే మీమాంస అయితే నెలకొంది. ఇప్పుడు వరకు కూడా ఇంకా జిల్లా నేతలతో చర్చలు జరిగాయి. చంద్రబాబు జిల్లా నేతలతో గతంలో ఒకసారి సమావేశమయ్యారు. 6 సభ్యులతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా గ్రౌండ్ స్థాయిలో ఓట్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా చంద్రబాబు పంపించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు లోకల్ బాడీస్లో టీడీపీ బాయ్కాట్ చేసిన పరిస్థితి ఉంది. అందువల్ల కొన్న ఓట్లయితే వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. కానీ టీడీపీ కూటమి అధికారంలో రావడంతో అనేక మంది ఓటర్స్, అంటే ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు గల వారంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు అందరితో కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే అరకు, పాడేరు తప్పించి మిగిలిన అన్ని స్థానాలు కూడా మొత్తం కూడా కూటమి చేజిక్కించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీకి సంబంధించిన వారు కూడా అధికార పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే వైసీపీకి చెందిన ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారందరినీ కూడా క్యాంపులకు తరలించారనే ప్రచారం జరుగుతుంది. అటువైపు కూడా బొత్స సత్యనారాయణ గట్టి అభ్యర్థి కావడంతో టీడీపీ కూడా వ్యూహాలు రూపొందిస్తుంది. ఎందుకంటే కొంత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టడంలో కొంత లేట్ చేశారు అధికార పార్టీ నుంచి. కానీ ఇప్పుడైతే స్పీడ్ అయితే పెంచారనుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా పోటీపై ఇంకా నాన్చుడు ధోరణే కనిపిస్తుంది. ఎందుకంటే ఓట్ల విశ్లేషణ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని మన చేతిలో ఉన్నాయి, అక్కడ ఎన్ని ఉన్నాయి అనేది. ఎందుకంటే దాదాపు 900 ఓట్ల పైచిలకు టోటల్ ఓట్స్ ఉంటాయి. వాటిలో 600 వరకు కూడా వైసీపీకి ఉన్నాయి, టీడీపీకి కూటమికి 220 వరకు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్స్, ఎందుకంటే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో మహావిశాఖ సంబంధించిన
కార్పొరేటర్లందరూ కూడా మూకుమ్మడిగా కూటమి వైపు చేరిన పరిస్థితిలో మొత్తం కూడా అర్బన్ వరకు అయితే ఏకపక్షంగా ఉంది. కానీ రూరల్లో ఓట్స్ ఎక్కువ ఉంటాయి. రూరల్కి సంబంధించి నియోజకవర్గాల్లో ప్రతి ఎంపీటీసీకి జెడ్పీటీసీకి ఓట్లు ఉంటాయి. వారంతా కూడా ఒక ఏదైతే ఈ ఎన్నికలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ అభ్యర్థి కావడంతో వారందరినీ కూడా ఆయన క్యాంపుకు తరలించారంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి వీరు కూడా ఎమ్మెల్యేలంతా కూడా బాధ్యత తీసుకొని వారందరినీ కూటమి వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ అభ్యర్థి విషయంలో మాత్రం మరి కాసేపులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న కూడా పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లా నేతలందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏ విధంగా గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థి ఎవరని. ఎందుకంటే ఏదైతే పేలా గోవింద్ పేరు మొదటి వరకు వినిపించినప్పటికీ ఆఖరి నిమిషంలో ఆయన పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నారు. అయితే అన్నిటికీ సరైన అభ్యర్థి ఏదైతే బైరా దిలీప్ అని కూడా చెప్తున్నారు. దిలీప్ కూడా గతంలో చాలా ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్నారు. ఆ పార్లమెంట్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు ట్రస్ట్ ద్వారా. అందువల్ల అతనికి ఇవ్వటమే కరెక్ట్ అని రాత్రి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కూడా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశాన్ని చేరవేశారు. అయితే ఆయన హైదరాబాద్ నుంచి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి రాబోతున్నారు. ఆ తర్వాత తాను నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అధికారికంగా బైరా దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. థ్యాంక్ యూ రవిచంద్.